ఈ కథ చెప్పినప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు లాంటి ఒక గొప్ప నిర్మాత మీ దగ్గరికి ఈ కథ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం మనకి అవకాశం ఇవ్వటమే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇప్పుడు సార్కి ఇప్పుడు ఏదైతే ఎమోషన్ సార్కి కావాల్సింది నేను ఇచ్చానేమో లేదా ఇవ్వలేదో నాకు అది సార్ మాటలతో చెప్తే నాకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి ప్రతి ఒక్కరూ కష్టపడ్డామండి. సార్ అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా చివరికి అందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళటం, లేకపోతే ఇప్పుడు మాకు ఏదైనా యాక్టింగ్ కొన్ని విషయాల్లో ఇది సరిగ్గా చేయకపోయినా ఇట్లా చేయాలి, గంభీరంగా ఉండాలి, అలా ప్రతి విషయాల్లో మాకు అణువున హెల్ప్ చేశారు. అట్లా మేము ఆ చిన్న చిన్నవి నేర్చుకొని ఇంకా టైమింగ్ పరంగా డిసిప్లైన్ ఇవన్నీ నేర్చుకొని ఇంత పెద్ద అవకాశం మాకు ఇచ్చినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ మిమ్మల్ని చూస్తే చాలా అమాయకుల్లాగా కనిపిస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే చాలా భీకరంగా, చాలా అదే సార్ విజన్ అండి. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? అదే సార్ విజన్. ప్రతిదీ చెప్పటం. ఇప్పుడు మామూలుగా చేసి చూపిస్తారు, నాకు అట్లా అది చేసి చూపించినప్పుడు ఓకే సార్కి ఇది ఇప్పుడు ఇది కావాలి, ఇది కావాలంటే నేను నన్ను ఎలా మార్చుకోవాలి అనేది నేను చేశానండి. ఓకే నిహార్, మీకు ఈ సినిమా ఇండస్ట్రీ కొత్త కాదు, మీరు పుట్టిందే సినిమా ఇండస్ట్రీలో. సో చాలా గొప్ప అనుభవం ఉన్నది. మీ ట్రావెల్లో ఒక సినిమా ఉంటుంది. సో అలాంటి బడింగ్ ఆర్టిస్ట్గా మీకు శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నిర్మాత మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ నుంచే ఆయన బ్యానర్లో ఆయనతో ప్రాజెక్ట్ ఒకటి చేయాలని, మేబీ నాట్ ఓన్లీ యాక్టింగ్, మేబీ బిహైండ్ ద కెమెరా ఆల్సో ఏదో ఒకటి చేయాలని ఆల్వేస్ ఉన్నింది నాకు. కానీ మరి ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కథ విన్నాను, చాలా యూనిక్గా ఉండింది. మామూలుగా రొటీన్గా ఉన్న కథ కాక ఇలాంటి కథలు, ఇలాంటి స్టోరీస్ మామూలుగా జనరల్గా రావు. వన్స్ అండ్ మేబీ జనరేషన్ చెప్పచ్చు వస్తుంది. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ అగ్రీడ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ వర్క్ చేసేటప్పుడు ఆయన డిసిప్లిన్, ఆయన ఎథిక్స్, ఆయన విజన్ నాకు చాలా ఐ లర్న్డ్ సో మచ్ ఫ్రమ్ ఇట్, నాట్ ఓన్లీ ఫర్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ బట్ ఇన్ లైఫ్ ఆల్సో. సో అది కూడా మన సెల్ఫ్ ఇన్కల్కేట్ చేసి మా క్యారెక్టరైజేషన్, ఇప్పుడు మీరు తను అడిగారు మీరు బయట చూడడానికి అమ్మాయిలా ఉన్నారు ఎలా వచ్చిందని, ఈ బ్రాట్ దట్ అవుట్. ఓకే, మాలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసుకొచ్చారు ఆయన విత్ హిస్ విజన్. ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మీ అమ్మగారికి చెప్పినప్పుడు ఆమె ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటి? జనరల్గా సార్ వచ్చి ఆల్మోస్ట్ వీఆర్ ఫ్యామిలీ, ఆల్మోస్ట్ అని చెప్పాను, వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్. సో యాక్చువల్గా ఫస్ట్ కథ విన్నప్పుడు సార్తో మాట్లాడినప్పుడు నేను అమ్మకి చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు. ఓకే, అంటే ఇలాంటి ఒక సినిమా క్యారెక్టర్ వచ్చింది చేయాలని ఓకే నేను ఒప్పుకున్నాను డైరెక్ట్గా. దాని తర్వాత మెల్లిగా వెళ్ళి అమ్మకి చెప్పా, ఐఎమ్ డూయింగ్ అ మూవీ విత్ శ్రీనివాస్ చదలవాడ గారు అంటే, ఓకే ఎలాంటి లీడ్ క్యారెక్టర్ లాంటిది అంటే లైక్ వావ్ అమేజింగ్ చేయాలి. నేను కూడా మెల్లిగా కథ చెప్పాను. ఫస్ట్ నేను కథ విన్నప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఉండిందంటే నేను అసలు ఇంకొకరికి వెళ్ళి చెప్పలేకపోయాను కదా, నేను రైటర్ గారిని తీసుకెళ్లాల్సి వస్తుంది. సో అది చెప్పినప్పుడు షీ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ షీ ఫెల్ట్ ఎస్ మా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ సినిమా లాగే, ఇట్స్ లైక్ మన సినిమా అని అనుకుని షీ గేవ్ మీ హర్ బ్లెస్సింగ్.